తెలంగాణలో రెండేళ్ల తర్వాత 10th పరీక్షలు జరుగుతున్నాయి. ఇవాల్టి నుంచి జరిగే పరీక్షల కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. చివరి నిమిషంలో హడావుడి పడకుండా ముందుగానే విద్యార్థులు కేంద్రాలకు చేరుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. ఈసారి 5,09,000 మందికి పైగా విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తున్నారు. వీరి కోసం దాదాపు 3,000 సెంటర్లను ఏర్పాటు చేశారు. కరోనా కారణంగా పరీక్షా విధానంలో మార్పులు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఎగ్జామ్ పేపర్లను 11 నుంచి 6కు కుదించింది. అలాగే పరీక్షా సమయాన్ని అరగంట పెంచింది. ప్రశ్నల్లో చాయిస్ కూడా పెరిగాయి. పరీక్షలు పారదర్శకంగా జరిపేందుకు సెంటర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇన్విజిలేషన్ సిబ్బంది కూడా మొబైళ్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు ఎగ్జామినేషన్ సెంటర్లోకి తీసుకురాకూడదని ఆదేశాలు జారీ అయ్యాయి. ఎలాంటి సమస్యలైనా పరిష్కరించేందుకు కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు మంత్రి సబిత. జపాన్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ టోక్యో చేరుకున్నారు. జపాన్లో జరిగే ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ కార్యక్రమానికి హాజరవుతారు. జపాన్ వ్యాపారవేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశంలోనూ పాల్గొంటారు. మొత్తంగా జపాన్ పర్యటనలో 40 గంటల్లో 23 సమావేశాల్లో పాల్గొంటారు భారత ప్రధాని. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా, జపాన్ ప్రధానులతో కలిసి క్వాడ్ సమావేశానికి హాజరవుతారు. ఈ పర్యటనలో ఇండియా, జపాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమయ్యేలా చర్చలు జరుపుతామన్నారు మోదీ. క్వాడ్ సదస్సు కోసం టోక్యో చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ప్రసావ భారతీయులు ఘన స్వాగతం పలికారు. మోదీ నినాదాలతో హోరెత్తించారు. అక్కడి పిల్లలు స్వాగతం బోర్డులతో ప్రధానికి ఆహ్వానం పలకగా వారికి ఆటోగ్రాఫ్లు ఇచ్చారు. సరదాగా వారితో ముచ్చటించారు. ఇవాళ కూడా దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పలు కార్యక్రమంలో పాల్గొననున్నారు ఏపీ సీఎం జగన్. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్ ను ఆయన ప్రారంభించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ క్లాస్ ష్వాబ్ తో సమావేశమయ్యారు జగన్. ఇద్దరు అనేక అంశాలపై చర్చించారు. డబ్ల్యూఎఫ్ హెల్త్ విభాగపతి డాక్టర్ శ్యామ్ బిషన్ తోనూ భేటీ అయ్యారు. ఆరోగ్య రంగంపై చర్చించి డబ్ల్యూఎఫ్ ప్లాట్ఫామ్ పార్ట్నర్షిప్ పై ఒప్పందం చేసుకున్నారు. బీసీజీ గ్లోబల్ చైర్మన్ హాన్స్ పాల్ తో సమావేశమయ్యారు. చండీగఢ్ వెళ్లిన సీఎం కేసీఆర్ సాగు చట్టాలపై పోరులో అమరులైన రైతు కుటుంబాలను పరామర్శించారు. కేంద్ర ప్రభుత్వం సాగు చట్టాలు రద్దు చేసే వరకు పంజాబ్ రైతులు పోరాడారని, వారి పోరాట స్ఫూర్తికి సలాం చేస్తున్నారని కేసీఆర్ అన్నారు. రైతు ఉద్యమంలో మరణించిన వారి కుటుంబాలతో పాటు గాల్వాన్ లోయ ఘర్షణల్లో అమరులైన జవాన్ల కుటుంబాలకు కేసీఆర్ చెక్కులు పంపిణీ చేశారు. రైతు ఉద్యమంలో మృతి చెందిన 600 రైతు కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం అందజేస్తామని గతంలో కేసీఆర్ ప్రకటించారు. కేంద్రంలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యాట్ తగ్గించాలన్నారు బండి సంజయ్. లీటర్ పెట్రోల్ పై తెలంగాణ ప్రభుత్వం 30 పన్ను విధిస్తుందని, తెలంగాణ ప్రభుత్వం వ్యాట్ తగ్గిస్తే లీటర్ పెట్రోల్ 80కే ఇవ్వొచ్చునన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో చేసిందేమీ లేదు కానీ దేశాన్ని ఉద్ధరిస్తారట అని ఎద్దేవా చేశారు. కోవిడ్ సమయంలో వైద్యులు అందించిన సేవలు చిరస్మరణీయమని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కుటుంబాలను వదిలి రోజుల తరబడి రోగులకు సేవలు చేశారని కొనియాడారు. త్వరలోనే ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ రాబోతుందని, నగరానికి నలుమూలలా 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మిస్తున్నామని తెలిపారు. త్వరలో మెడికల్ సీట్లు భారీగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్న ఆమె కష్టం వచ్చినప్పుడే బలంగా నిలబడాలని సూచించారు. టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం ఈ నెల 26న జరగనుంది. 27వ తేదీ నుంచి ప్రారంభమయ్యే మహానాడులో ఆమోదించాల్సిన తీర్మానాలపై ఇందులో చర్చించనున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక, ఇతర అంశాలపై చర్చించనున్నారు. అలాగే రానున్న ఎన్నికల్లో యువత, మహిళలకు పెద్దపీట, ఇతర అంశాలపై కూడా చర్చిస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి. టీడీపీ అధికారంలోకి రావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర పునర్నిర్మాణం చేయాలని చెప్పారు. సీఎం జగన్ పాలనలో రాష్ట్రం కోలుకోలేనంతగా నష్టపోయిందని దుయ్యబట్టారు. తనతో పాటు కేసులో ఉన్న వారికి జగన్ రాజ్యసభ సీటు ఇచ్చారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో 40% సీట్లు యువతకే ఇస్తామని ప్రకటించారు. టీడీపీని అధికారంలోకి తీసుకురావడంలో ఎన్ఆర్ఐలు కృషి చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
సీఎం జగన్ కు నారా లోకేష్ లేఖ రాశారు. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని లేఖలో డిమాండ్ చేశారు. దేశంలోనే అత్యధికంగా ఏపీలో ఉన్న పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించి బాదుడే బాదుని ఆపాలన్నారు. కేంద్రంతో పాటు 23 రాష్ట్రాలు పన్నులను తగ్గించుకున్నాయని చెప్పారు. టీడీపీ హయాంలో ₹4 వ్యాట్ ని ₹2 తగ్గించామన్నారు. ఏపీలో పెట్రోల్ పై 31% వ్యాట్ విధించడం సరికాదన్నారు లోకేష్. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించడం హర్షణీయమన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. పీఎం ఉజ్వల యోజన పథకం ద్వారా గ్యాస్ సిలిండర్పై 200 తగ్గించడం పేదలకు ఎంతో ఊరటనిస్తుందన్నారు. ఏపీలో పెట్రోల్ డీజిల్ పై సెస్సు అధికంగా ఉందని, జగన్ ప్రభుత్వం కూడా ధరలు తగ్గించాలని పవన్ కోరారు. రోడ్లను బాగు చేయలేని ఏపీ ప్రభుత్వం కనీసం పెట్రోల్ డీజిల్ ధరలన్నా తగ్గించాలని సూచించారు. ఏపీలో అభివృద్ధి జరగడం లేదన్నారు టీడీపీ నేత అచ్చెన్నాయుడు. సీఎం జగన్ కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచించడం లేదన్న ఆయన ఏపీని ప్రపంచ దేశాల్లో చిన్నచూపు చూసేలా చేశారని తెలిపారు. మళ్లీ టీడీపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రజలపై భారం తగ్గించేందుకు కేంద్రం ధరలను తగ్గించిందని, తెలంగాణ ప్రభుత్వం కూడా ధరలను తగ్గించాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ రైతులను వదిలేసి కేసీఆర్ పంజాబ్ రైతులను ఆదుకోవడం ఏంటని ప్రశ్నించారు. కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యా విధానంపై సీఎం కేసీఆర్ కు కనీస అవగాహన కూడా లేదన్నారు. కేసీఆర్ ప్రకటించిన KG2 PG ఉచిత విద్యపై ఆయనే స్పందించాలన్నారు. కేంద్రం పెట్రోల్ డీజిల్ ధరలను 40% పెంచి కేవలం 2% మాత్రమే తగ్గించిందన్నారు మంత్రి బొత్స. ఈ మాత్రానికే ధరలు తగ్గించేశామని ప్రకటించడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారాయన. 2019లో పెట్రోల్ ధరలను ఇప్పటి ధరలతో పోల్చి చూడాలన్నారు. కొన్ని దుష్ట శక్తులు అడ్డుపడుతుండటం వల్ల శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కి దశాబ్దాలుగా ఎన్నికలు జరగలేదని చెప్పారు. సుబ్రహ్మణ్యం మృతి కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుపై కేసు నమోదైందని, ఈ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారాయన. మే 26 నుంచి 29 వరకు సామాజిక న్యాయబేరీ బస్సు యాత్ర చేపడుతున్నామని చెప్పారు. సంక్షేమ పథకాల అమలు గురించి బస్సు యాత్ర ద్వారా ప్రజలకు వివరిస్తామన్నారు. సీఎం జగన్ దావోస్ పర్యటనపై టీడీపీ నేతల విమర్శలపై ఫైర్ అయ్యారు మంత్రి జోగి రమేష్. చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే యనమల మాట్లాడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి దావోస్ పర్యటనకు వెళ్తే తప్ప అని ప్రశ్నించారు. ఆనాడు చంద్రబాబు బుల్లెట్ ట్రైన్ పక్కన నిలబడి ఫోటోలు దిగి బుల్లెట్ వచ్చినట్టు ప్రగల్భాలు పలికారన్నారు. టీడీపీ నేతలకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు ఓట్లతో మళ్లీ సిద్ధంగా ఉన్నారన్నారు జోగి రమేష్. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడు ఎమ్మెల్సీ అనంతబాబు ఎక్కడున్నారన్నది ఉత్కంఠగా మారింది. అనంతబాబు కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. అయితే ఆయన ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించిన పోలీసులు అత్యంత గోప్యత పాటిస్తున్నారు. ఆ రోజు ఎమ్మెల్సీతో పాటు ఎవరెవరు ఉన్నారనే వివరాలు సేకరిస్తున్నారు. ఇంటి దగ్గర నుంచి సుబ్రహ్మణ్యాన్ని తీసుకెళ్లడం, డెడ్ బాడీని కారులో ఇంటికి తీసుకురావడానికి సంబంధించి మొత్తం సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికీ ఎమ్మెల్సీ అరెస్టు చూపించకపోవడంతో మళ్లీ ఆందోళనకు సిద్ధమవుతున్నాయి దళిత సంఘాలు. ఈ కేసులో సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అవసరమైతే హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా వెళ్తామని చెప్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం లచ్చగూడెంలో మొక్కజొన్న పంటకు నిప్పంటుకుంది. ప్రమాదవశాత్తు జరగడంతో 2.5 లక్షల పంట నష్టం వాటిల్లింది. లచ్చగూడెంలో కల్తీ సీతారాముల అనే రైతు 3 ఎకరాల్లో మొక్కజొన్న పంట వేశాడు. 3 ఎకరాలలో కొంత భాగం మొక్కజొన్న కంకులను తెంచి రాశిగా పోశారు. చేనుకు అంటుకున్న నిప్పు కాలుతూ మొక్కజొన్న కంకులు రాశిని కూడా అంటుకుంది. బేగం బజార్ పరువు హత్య కేసు నిందితులకు కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. 4 నిందితులకు 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిందితుల్లో 3 పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు. నిందితుల్లో బాలుని జువెనైల్ హోమ్ కు తరలించారు.
జగిత్యాల జిల్లా మల్యాల మండలం బల్వంతపూర్ శివార్లోని వ్యవసాయ బావిలో 3 ఎలుగుబంట్లు పడిపోయాయి. గమనించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సిబ్బందితో అక్కడికి చేరుకున్న అటవీశాఖ అధికారులు తాడు, నిచ్చెన సహాయంతో 3 ఎలుగుబంట్లను సురక్షితంగా బయటకు తీసి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. ఎండలు మండిపోతూ ఉండటంతో దాహార్తిని తీర్చుకోవడం కోసం వచ్చిన ఎలుగుబంట్లు వ్యవసాయ బావిలో జారిపడి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. మోమ్నిపేట మండలం అమ్రాది కలాన్ గ్రామంలో దృశ్యం సినిమా తరహా ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వదిన సంగమ్మను శ్రీనివాస్ కిరాతకంగా వేధించాడు, పైశాచికంగా దాడి చేశాడు. అతగాడికి భార్యతో సహా అమ్మానాన్నలు వంతపాడారు. రోజురోజుకు టార్చర్ పెరగడంతో తీవ్ర మనస్తాపానికి గురైన సంగమ్మ వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత శ్రీనివాస్ ఫ్రెండ్ శ్రీహరి సహాయంతో బైక్ పై వదిన శవాన్ని తీసుకెళ్లి సింగూరు డ్యాంలో పడేసి ఏమీ తెలియనట్లు ఇంటికి వచ్చాడు. మృతురాలి పిల్లలను పోలీసులను ఆశ్రయించడంతో వారు అన్ని కోణాల్లో ఆరా తీశారు. శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకుని విచారించడంతో డొంకంతా కదిలింది. నిందితుడిచ్చిన సమాచారంతో పోలీసులు సింగూరు డ్యాంలో సంగమ్మ మృతదేహాన్ని గుర్తించారు. ప్రజలకు నిజమైన ఉపశమనం కావాలని, వారిని మభ్యపెట్టవద్దని కేంద్ర ప్రభుత్వానికి రాహుల్ గాంధీ హితవు పలికారు. పెట్రోల్, డీజిల్పై సుంకాలను తగ్గించడంపై ఆయన స్పందించారు. రానున్న రోజుల్లో చిన్న మొత్తాల్లో ఈ ధరలు పెరుగుతాయని జోస్యం చెప్పారు. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నామని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాట్ను తగ్గించి సామాన్యులకు ఉపశమనం కల్పించాలని పిలుపునిచ్చింది కేంద్రం. తన అయోధ్య పర్యటన వాయిదా వేసుకోవడం పట్ల మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ ఠాకరే స్పష్టతనిచ్చారు. తనను వ్యతిరేకించే కొందరు తనను తప్పుడుగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారని, అయోధ్య పర్యటనను అందుకు అవకాశంగా తీసుకుంటున్నారని, అందుకే తన పర్యటనను వాయిదా వేసుకున్నట్లు వెల్లడించారు. దీనికి 2 రోజుల ముందే పర్యటన వాయిదా గురించి చెప్పినప్పటికీ అందుగల కారణాలను చెప్పలేదు. పెట్రోల్, డీజిల్పై కేంద్ర ప్రభుత్వం తగ్గించిన ఎక్సైజ్ సుంకంలో ప్రతి రూపాయికి 41 పైసలు రాష్ట్రాలదేనని తాను చేసిన వ్యాఖ్యలను పి. చిదంబరం ఉపసంహరించుకున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎక్సైజ్ డ్యూటీ అనే పదాలను ఉపయోగించినందువల్ల తాను ఆ విధంగా భావించానని తెలిపారు. కానీ వాస్తవంగా ప్రభుత్వం అదనపు ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిందని, ఇది రాష్ట్రాలకు సంబంధించినది కాదని తాను తన వ్యాఖ్యలను సరిదిద్దుకుంటున్నానని స్పష్టం చేశారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులపై సిబిఐ తాజాగా కేసు నమోదు చేసింది. రైల్వే శాఖలో గ్రూప్ డి ఉద్యోగాలు ఇప్పించినందుకు అభ్యర్థుల నుంచి తక్కువ ధరకే ఫ్లాట్లను సొంతం చేసుకున్నారన్నది లాలూ కుటుంబీకులపై వచ్చిన అభియోగం. అయితే ఈ విషయంపై స్పందించాల్సిందిగా బీహార్ సీఎం నితీష్ కుమార్ మీడియా ప్రశ్నించగా, ఈ సోదాలు చేసిన వారిని అడగాలని అన్నారు. ఆ సోదాల గురించి తనకేమీ తెలియదని సమాధానమిచ్చారు. సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు ఆందోళన సమయంలో కేంద్రం వ్యవహరించిన తీరుపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు. ఆ సమయంలో ఢిల్లీలోని స్టేడియాలన్నింటినీ జైళ్లలాగా మార్చేసిందని, రైతులను ఇబ్బందులకు గురి చేశారని మండిపడ్డారు. జ్ఞానవాపి మధుర ప్రార్థనా స్థలాలపై వివాదం నడుస్తున్న వేళ కుతుబ్ మినార్లో తవ్వకాలు జరపాలన్న ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా నిర్ణయం వివాదాస్పదంగా మారుతుంటాయి. కుతుబ్ మినార్ ఒకప్పుడు హిందూ దేవాలయమని, దీని హిందూ చక్రవర్తి అయిన రాజా విక్రమాదిత్య నిర్మించారని పురాతత్వ శాస్త్ర నిపుణులు ఇటీవల ఆరోపించారు. ఇది సూర్యుడి గమనాన్ని కొలిచేందుకు దీన్ని నిర్మించారని, ఇక్కడ అనేక హిందూ దేవతల విగ్రహాలు ఉన్నాయని ఆయన చెప్పారు. దీంతో కుతుబ్ మినార్ దగ్గర తవ్వకాలు జరిపి వాస్తవాలు తేల్చాలని హిందూ సమాజానికి చెందిన పలువురు కోరుతున్నారు. ఈ క్రమంలో కుతుబ్ మినార్ దగ్గర తవ్వకాలకు కేంద్రం అనుమతించినట్టు కూడా వార్తలొస్తున్నాయి. అయితే ఈ ప్రచారాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొట్టిపారేశారు. ఇంకా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై తమిళనాడు ఆర్థిక మంత్రి త్యాగరాజు నిప్పులు చెరిగారు. రాష్ట్రాలు ఇంధనంపై పన్నులు తగ్గించాలని అడుగుతున్నారని, మరి ఏ రాష్ట్రాన్ని అడిగి ధరలు పెంచుతున్నారని ప్రశ్నించారు. పెట్రోల్పై ట్యాక్సులు పెంచినప్పుడు ఏ రాష్ట్రాన్ని అడిగారు? కనీసం సమాచారమైనా ఇవ్వరని, ఇప్పుడు మాత్రం వ్యాట్ను తగ్గించాలని రాష్ట్రాలను అడుగుతున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను ఉద్దేశించి అన్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. బైరక్పూర్ ఎంపీ అర్జున్ సింగ్ బీజేపీకి గుడ్ బై చెప్పి సొంత పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్ లో చేరిపోయారు. తృణమూల్ అగ్రనేత అభిషేక్ బెనర్జీ ఎంపీ అర్జున్ సింగ్ కి పార్టీ కండువా కప్పి టీఎంసీలోకి ఆహ్వానించారు.
టీఎంసీలో చేరినప్పటికీ ఎంపీ పదవికి మాత్రం ఇప్పుడు రాజీనామా చేయనున్నారు. టీఎంసీ నుంచి బీజేపీలోకి వెళ్లిన ఇద్దరు ఎంపీలు రాజీనామా చేస్తే ఆ తర్వాత తాను రాజీనామా చేస్తానని తేల్చి చెప్పారు. అర్జున్ సింగ్ కొంతకాలంగా బీజేపీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ట్వీట్లు కూడా చేశారు. బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు అర్జున్ సింగ్. ఏసీ గదుల్లో కూర్చొని రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బెంగాల్లో ఇది సరిపోదని గ్రౌండ్ లెవెల్లో రాజకీయాలు చేయాలన్నారు. రేపు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీని కూడా కలపనున్నారు అర్జున్ సింగ్. జల విలయం అస్సోంను అతలాకుతలం చేస్తుంటాయి. 29 జిల్లాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. 8 లక్షల మంది వరద కారణంగా కష్టాలు పడుతున్నారు. నగావ్ జిల్లాలోని చంగ్జురాయ్ పటియా పత్తర్ గ్రామాల్లోనూ వరద ముంచెత్తింది. ఇల్లు మునిగిపోవడంతో దాదాపు 500 కుటుంబాలు రైలు పట్టాలపైనే బతికిడుస్తున్నాయి. వానకు తడుస్తూ చలికి వణుకుతూ అవస్థలు పడుతున్నారు. అస్సాం వరదల్లో చనిపోయిన వారి సంఖ్య 18కి పెరిగింది. 2251 గ్రామాలు నీటి ముంపులోనే ఉన్నాయి. ఆర్మీ, పారామిలిటరీ, డిజాస్టర్ రిలీఫ్ దళాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. వేలాది మంది వరద బాధితులు పునరావాస శిబిరాల్లోనే ఉన్నారు. అస్సోం కుదుటపడేందుకు చాలా రోజులే పడుతుందని చెప్తున్నారు అధికారులు. ఇక జల విలయాన్ని భారీగా ఆస్తి నష్టం జరిగింది. వేలాది ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయి. నగావ్ జిల్లాలో ముంపు గ్రామాల్లోని ప్రజలు సర్వం కోల్పోయారు. అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. భారీ వర్షాలకు, వరదలకు కొండ చర్యలు విరిగిపడి రోడ్డు మార్గాలు కొట్టుకుపోయాయి. చాలా చోట్ల రైల్వే ట్రాక్లపై కూడా నీళ్లు చేరడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో 8 మంది చనిపోయారు. మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. సిద్ధార్థనగర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఆగి ఉన్న ట్రక్ను బొలెరో వాహనం ఢీకొట్టింది. బంధువుల అంత్యక్రియలకు హాజరై తిరిగి వస్తుండగా వీరంతా ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదానికి అతివేగమే కారణం. భారతీయ రైల్వేల్లో గూడ్స్ రైళ్లు కీలక పాత్రను పోషిస్తున్నాయి. నిత్యం బొగ్గు, ఇంధనం, సరుకులను రవాణా చేస్తున్నాయి. బైకులు, ట్రాక్టర్లను, లారీలను తరలించడం, తదితర వాహనాలను సైతం తరలించడం చూస్తూ వచ్చాం. తాజాగా భారతీయ రైల్వే మరో ఘనతను సాధించింది. దేశంలో మొదటిసారిగా ఆర్టీసీ బస్సులను రవాణా చేసింది. కర్ణాటకలోని బెంగళూరు నుంచి చండీగఢ్కు బస్సులను తరలించారు. హిమాచల్ ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థకు చెందిన 300 బస్సులను రైలు మార్గం ద్వారా రవాణా చేస్తుంది. ఈ బస్సులను బెంగళూరు, హొసూరులోని అశోక్ లేలాండ్ యూనిట్లలో తయారు చేశారు. భారత్లో కరోనా వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తుంది. కొన్ని రోజులుగా కొత్త కేసులు 2500 లోపే నమోదవుతున్నాయి. శనివారం 4,42,681 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 2,226 కేసులు వెలుగులోకి వచ్చాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 65 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 5,24,413కు చేరింది. కొత్తగా 2,202 మంది కోలుకోగా ఇప్పటి వరకు వైరస్ ను జయించిన వారి సంఖ్య 4.25 కోట్లు దాటింది. మరోవైపు క్రియాశీల కేసులు కూడా 15,000 దిగువనే కొనసాగుతున్నాయి.